నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. అలాగే ఇక్కడ 8వ డివిజన్ ఇంకా వేరే డివిజన్ల నాయకులు కూడా ఉన్నారు. వారి మాటల్లో కూడా మనం తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఏం జరుగుతుంది అసలు? మీ సచివాలయాలు ఇక్కడ పనిచేస్తున్నాయా లేదా? ఇక్కడున్న ఏఎన్ఎం కావచ్చు, ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా, మీరు ఇక్కడ లీడర్లుగా ఉండి ఏం చేస్తున్నారు? అవును సార్, ఇప్పుడు బీదవానికి పెడతానంటే ఆశ, కొడతానంటే భయము. వాళ్ళకి సచివాలయాల చుట్టూ, మున్సిపాలిటీ చుట్టూ తిరిగే ఓపిక ఉండదు. మమ్మల్ని నమ్మి ఓట్లు వేసింటారు. అయ్యా, మీకు నమ్మి ఓట్లు వేసామో, మాకు ఈ సమస్య ఉంది అని మాకు చెప్తే మేము అధికారుల దగ్గరికి పోతే మేము తెలుగుదేశము కార్యకర్త అని తెలిస్తే చాలు. వాళ్ళకి చాలా నెగ్లెక్ట్. ఇదొకటే కాదు, ఇక్కడ 3వ సచివాలయంలో కానీ మా పాత్రకు సంబంధించిన సచివాలయాన్ని కొందరు, అందరని కాదు కొందరు వైఎస్ఆర్ కార్పొరేటర్లకి కానీ మా నాయకులకు కానీ బాగా జెన్యున్గా ఫోన్లు చేస్తే పనులు చేస్తారు, మాకు పనులు చేయరు. సపోజ్ ఒక 10వ డివిజన్లో పైప్ లైన్ పోయిందని నేను వారం నుంచి కంప్లైంట్ ఇచ్చా. మీకు సాక్షాధారాలు నేను చూపెడతాను, నా ఫోన్లో ఉన్న వీడియోలతో సహా చెప్పా. మాకు పైపులు లేవు, నువ్వు ఇప్పిస్తావా? మాకు అవి లేవు, ఇవి లేవు, ఇప్పిస్తావా అని నాకు అడుగుతారు. సరే, నేను ఇప్పిస్తాను, రాండి, మీరు వేస్తున్నారు, రాండి. 2 చేతులు దోసులతో నీళ్లు పట్టుకుంటున్నారన్నా కానీ వినరు. అలాగే డివిజన్లో ప్రతి ఒక్కటి సమస్య. ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో చూసుకుందాం. ఆ ప్రభుత్వంలో ప్రజలకు ఎంత ఇబ్బంది కల్పించారు, ఎంతగా భయభ్రాంతులకు గురి చేశారు. అలాగే ఇప్పుడు కూడా జరుగుతుంది. కొంతమంది అధికారులు అదే మత్తులో ఉన్నారు. కానీ ఇక్కడ ఉండేది కూటమి ప్రభుత్వము, ఇక్కడ ఉండేది దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నని వాళ్ళు ఇంకా గుర్తించలేకపోతున్నారు. ఎందుకు ఈ చిన్న చిన్న విషయాలు కూడా అంతవరకు మేము ఎందుకు తీసుకొని పోవాలి? ఇన్నాళ్ళు మౌనంగా భరించాం. ఈరోజు ప్రజలకి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని మేము డైరెక్ట్ అక్కడికి వెళ్తే మాకే డబ్బులు అడుగుతున్నారంటే ఇంకా ప్రజలకు ఎంతగా అడిగింటారో మీరు కూడా మీడియా పరంగా మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ సచివాలయాలు కొంతమంది మా మీద రుబాబు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, నోరు గట్టిగా అరిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము చేతులు కట్టుకొని అయ్యా మాది ఈ సమస్య అన్నాను చెప్పినా కానీ మాది ఆ రోజు మా సమస్య పరిష్కారం చూపలేదు. ఈ డబ్బులు లంచాల విషయంలో మాత్రము దగ్గుబాటి వెంకటేష్ అన్న గారు చాలా సీరియస్గా తీసుకుంటారు. సీరియస్ అంటే చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే ఆయనకి చిన్న చిన్న విషయాలు ఎందుకు చెప్పాలని మేము చెప్పలేదు. కూటమి ప్రభుత్వం వచ్చినా వీళ్ళ అధికారులు కొందరే, మళ్ళీ అందరని కాదు, కొందరే చాలా ప్రజలకు పీడించి పిప్పి చేస్తున్నారు. అది మానుకోవాలి. డివిజన్లో పరంగా కానీ చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కొన్ని సచివాలయాల్లో కొంతమంది చాలా మంది ఉన్నారు. కొత్తగా బిల్డింగ్ కడుతున్నా కానీ అక్కడికి పోయేది, డబ్బులు డిమాండ్ చేసేది కొంతమంది చేస్తున్నారు. ఆ సాక్ష్యాధారాలతో మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోతాము. వాళ్ళ కఠినంగా చర్యలు తీసుకోవాలనిగా మేము ఎమ్మెల్యే గారు తెలియజేస్తాము. మనకి పాతూరులో ప్రజలు వాళ్ళకి రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి. ఎందుకంటే నిత్యం వాళ్ళు రాళ్ళు కొట్టే పని, బేల్దారి పని, మెకానిక్ పని, ఏదైనా కానీ వాళ్ళు 3000 4000 ఇచ్చింది అంత స్తోమత కూడా లేదు. వాళ్ళకి రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితి. అలాంటి వాళ్ళకి డబ్బులు డిమాండ్ చేయడం ఇది చాలా బాధాకర విషయము. ఒక అమ్మాయిని ఇప్పుడు నేను చూశాను, 11 ఏళ్ళ నుంచి ఆ అమ్మాయికి సర్టిఫికేట్ రాలేదంటే వాళ్ళ స్కూల్కి వదలలేదు ఆ అమ్మాయికి. అంటే వాళ్ళు ఎంత సమాజంలో ఎంత దెబ్బతింటారు. వాళ్ళకి ఆధార్ కార్డు ఇవన్నీ బియ్యం కార్డు లేదంటే వాళ్ళు చాలా ఆవేదన. సపోజ్ మాకు కూడా చాలా ఇబ్బందులు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అవి ఇప్పటికీ ఇట్లా కొనసాగుతున్నాయి. వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారికి వస్తే దీని మీద తక్షణమే చర్యలు తీసుకోండి అని, ప్రజలకు మేలు చేయండి అని మేము ఆయనకి వినతిపత్రం ఇస్తాము. అట్లా డిమాండ్ కూడా చేస్తాము. ఇలాంటి మీడియా పరంగా డిమాండ్ చేస్తున్నాము. ఇలాంటివి జరగకుండా మీరు కూడా మాకు సహకరించాలని మేము కోరుతున్నామన్న. 8వ డివిజన్, నా పేరు కుల్లాయప్ప, వాల్మీకి నగర అధ్యక్షుడిని. చాలా సమస్యలు ఉన్నాయి, చెప్పుకుంటా పోతే మాకు ఒక్క పని కూడా జరగలేదు. మా ఇంటికి అడిగినామా ఏమైనా, లేకుంటే మా ఇంట్లో మా పిల్లలకు అడిగినామా పని చేయమని? ప్రజలకు కదా అడిగిన, అక్కడ జినేన్గా ఉంది కదా, తప్పుంటే ఇది తప్పని చెప్పండి. అంతేగాని మీరు డబ్బులు డిమాండ్ చేస్తే మేము ఏమని ఎక్కడి నుంచి తెచ్చిస్తారు వాళ్ళు? ఒకరిదా ఇద్దరిదా మేము ఇస్తాము. పోయిన ఒక 10-20 మందికి ఇవ్వమంటే మేము ఎక్కడి నుంచి ఇస్తాము? మీరు కూడా అర్థం చేసుకోవాలి. అధికారులు అందరూ అని మేము చెప్పాము, కానీ ఒకరో ఇద్దరు అంతే. ఈ సచివాలయంలో ఉన్నారు, ఈ పైప్ లైన్లు పోయినా కాలువ తీసినారు, ఇవి ఏది పట్టించుకోరు. ఒక అతను ఉన్నాడు మా 10వ డివిజన్లో సచివాలయంలో, ఒక ఆఫీసర్ ఉన్నాడు. అన్న ఇట్లా గుడికాడ అదంతా కసు ఉంది కదా, తీసేయండి అన్న అంటే అది మాకు సంబంధం లేదు అంటాడు. అదే వైఎస్ఆర్ వాళ్ళు ఒక ఫోన్ కొడితే సార్ వాళ్ళ ఇంటి ముందర వాళ్ళకి అన్ని పనులు చేస్తుంటారు. ఒక అధికారే అందరూ చేస్తారని కాదు, ఒకరిద్దరు ముగ్గురు అట్లా. మాకు చాలా ఇబ్బందిగా అయిపోయింది. మాకు ప్రజలకు మీరు మేలు చేయండి, మాకు అవసరమే లేదు. మీరు ప్రజలకు మేలు చేసి మీరు మంచి పేరు తెచ్చుకుంటే మాకు సంతోషమే, మీకు సంతోషమే. మా డివిజన్లో పైప్ లైన్లు, ఉప్పు నీరు కుళాయిలు పోయినైనా కానీ మీరు పట్టించుకోరు. ఆ ప్రజలకు మేము ఏం సమాధానం చెప్పాలి? మీరే చెప్పండి అన్న. మీడియా పరంగా మీరు కొంచెం చర్యలు తీసుకొని
చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం అన్న. ఇదండి వారి కుల్లాయప్ప గారి ఆవేదన. మనం పరిస్థితి మరికొన్ని అప్డేట్స్ టీవీ6 నేషనల్ న్యూస్ ఛానల్, అలాగే టీవీ6 నేషనల్ న్యూస్ ఛానల్, కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక. మా ఛానల్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ప్రతి ఒక్క అప్డేట్ మీకు సమస్యలు ఉన్నారు కామెంట్ చేయండి. ఆ కామెంట్ రూపంలో కూడా ఇంకా మీకు ఉన్న సమస్యలు కూడా మేము బయటికి తీసుకురావడానికి కూడా, అధికారుల దృష్టికి తీసుకుపోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా మీకు చెప్తున్న పరిస్థితి. నేను మీ రమేష్ కుమార్.